ఫస్ట్ హాఫ్ బాగున్నది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ప్రభాస్ అన్న తోపు, అన్నగారిని కొట్టి సినిమా లేదు. ప్రభాస్ అన్న ఊపు, అన్న గురువు గారు, దేవుడు మా దేవుడు. బెమ్మి సోపు వచ్చా మరి ఫస్ట్ పోతున్నా. సినిమా సూపర్ ఉన్నది. సినిమా అలాగే కామెడీ బాగున్నది, కామెడీ సినిమా బాగున్నది, ఫైట్ బాగున్నది. అన్నగారి సినిమా సూపర్ హిట్. ఈ సినిమాలు కొట్టి సినిమా ఏ సినిమా లేదు. అన్నగారు ప్రేర్ మీద అన్నగారు చేసేస్తే సూపర్ హిట్ సినిమా. ఇదే సినిమా మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము. సినిమా రావాలని కోరుకుంటున్నాం. చూసానా సూపర్ దడాబుజిత్తా, నీకు దడాబుజిత్తా, ప్రభాస్ అన్న పేరు చెప్పి దడాబుజిత్తా. అన్నమంటే చాలన్నా, ఆయన కోసం ప్రాణాలైనా వేస్తాం, ఆయన కోసం ప్రాణాలైనా వేస్తాం. రాజస్థానంటే రేపు మంటే పెట్టుకుంటే బొక్కడి పోతే. మూవీ అయితే ర్యాంప్ ఉందన్నా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించింది. నేను నిన్నే వెళ్ళా, మళ్ళీ చూడాలనిపిస్తుంది. సినిమాలోన అన్న లుక్స్ అయితే వేరే లెవెల్. ఇప్పుడు బాహుబలి లాంటి, కల్కి లాంటి యాక్షన్ అన్ని కూడా చూసావు కదా. ఇప్పుడు ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ ఉంది. ఎట్లా ఉంది ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, అంత ఓవరాల్ యాక్టింగ్ కావచ్చు, ప్రభాస్ అని చెప్పవసరం లేదు. ఏం అంటే ఓల్డ్ లుక్స్ అన్ని రిటర్న్ వచ్చినాయి అన్నమాట. చాలా వచ్చినాయి. బాగుందన్న. తిరుపతి ఉంటాం, ఎంకన్నా మా గుండెలో ఉందా ప్రభాస్ అన్న. నా హర్రర్తో రికార్డులు అన్ని బద్దలు చేస్తాం. ప్రభాస్ ఏదన్నా ఇస్తావా ప్రభాస్ తోపే అన్న. ఫ్యాన్స్ అవ్వ ఇస్తా ఇది సినిమా, ఫ్యాన్స్ అవ్వ ఇస్తా ఇది. ఆయన కొట్టిన అవ్వను. చాలా సినిమాలు సంక్రాంతి ఉన్నాయి చెప్పేమన్నా. ఏది బాగుందో అది పోతావు జనం, అంతే అండి కదా. ఏది బాగుందో అది బాగుంటుంది. ఇప్పుడు శివజీ మొత్తం 12వ తారీఖుకి చెప్పేది. ప్రభాస్ పోతా శివజీ ఏదే అంతే. ఇది బాగా సినిమా. మరి అన్న మనం పసుపు ఫ్యాన్స్ అన్న, దైవేగ అంతే, అంతగా మనకి దాదన్న హిట్. మరి ప్రభాస్ సినిమా అంటే అందులో ప్రభాస్ అన్న డైలాగ్స్ గానీ అంటే ఎట్లా అనిపించింది? ఆ టైమింగ్ 2000 కొడతాం అనిపిస్తుంది. ఏముంది 2000 సరిపోతాయిరా. కాలేజ్ కూడా ఆగిపోయి సినిమా వచ్చేస్తాం. అంతే మరి ప్రభాస్ సినిమా అంటే ట్యూషన్ స్కూల్లో ఏముండవు. ఓన్లీ రెబల్ స్టార్ ఒక్కడే రాజు. ఓన్లీ రెబల్ స్టార్. రెబల్ స్టార్ తర్వాత ఆ యాక్టింగ్ కి ఆయన తప్ప ఎవరు కాదు. ఆ అరగంట సీట్ లో ఎవరు కూర్చోరు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది బ్రో. ఈ మేము అనుకున్న దానికి 100 రెట్లు దాకా 1500 కోట్లు అనుకున్నాం, కానీ 2000 కోట్లు కూడా తక్కువే. ఉన్న దాంట్లో అన్నిటికన్నా నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు బ్రో. ఫీలింగ్ అంతా మాసుకు మాసు, యాక్టింగ్ మాసు, కామెడీ, హర్రర్. ఇప్పుడు చూసిన అదే సాలార్. ఆ సీన్ పుట్టించిందే వాడు. తలో ఏలు పెడితే కొరవడానికి నేనేమో చేయమని అనుకుంటున్నారా? రాక్షసుడిని డైనోసార్ తో పెట్టుకుంటే డేంజరే.